నమస్తే వెల్కమ్ టు యోయో టీవీ 2024 భారతదేశంలో జరిగే లోక్సభ ఎన్నికల కోసం దేశంలోని అన్ని పార్టీలు రెడీ అయ్యాయి. దేశంలో ఏప్రిల్ 19న తొలి విడత ఎన్నికలతో ఈ క్రతువు మొదలైన జూన్ 1న జరిగే 7వ విడత ఎన్నికలతో ముగుస్తాయి. జూన్ 4న ఎన్నికల కౌంటింగ్ నిర్వహించనున్నారు. ఈ ఎన్నికల్లో తెలంగాణలో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ మధ్య ప్రధాన పోటీ నెలకొనున్నట్లు అన్ని సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. తాజాగా ప్రముఖ సర్వే సంస్థ జన్లోక్ పాల్ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా గెలిచే సీట్లపై సంచలన సర్వేను బయటపెట్టింది. ఈ సర్వేను మార్చి 5 నుంచి ఏప్రిల్ 5 మధ్యలో 2% శాంపుల్ సైజులో ఈ సర్వేను నిర్వహించనున్నట్లు ఈ సంస్థ ప్రకటించింది. ప్రస్తుతం బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ స్థానం మహబూబాబాద్ విషయానికి వస్తే ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి 46.5%, బీఆర్ఎస్ కు 30.25%, బీజేపీకి 19.90%, ఇతరులకు 3.80% ఓట్లు వచ్చే అవకాశం ఉందని సర్వేలో తేలింది. మొత్తంగా ఈ సర్వే ప్రకారం ప్రస్తుత బీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ స్థానం కాంగ్రెస్ పార్టీ గ్యారంటీగా గెలుస్తుందని ఈ శాంపుల్ ఒపీనియన్ పోల్లో పేర్కొన్నారు. అటు ఉమ్మడి మహబూబ్ నగర్లో ఉన్న నాగర్ కర్నూల్లో లోక్సభ నియోజకవర్గం విషయానికి వస్తే ప్రస్తుతం ఈ సీటు బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానం. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ 40.5%, బీజేపీ 37.60%, బీఆర్ఎస్ 18.20%, ఇతరులు 4.15 ఓటింగ్ శాతం ఉంది. మొత్తంగా ఈ సీటు కాంగ్రెస్ పార్టీ ఖాతాలోకి వెళ్లే అవకాశాలున్నాయి. ఇక్కడ సెకండ్ ప్లేస్ లో భారతీయ జనతా పార్టీ ఉంది. ఇక్కడ కాంగ్రెస్ తరపున మల్లు రవి, బీఆర్ఎస్ తరపున ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, బీజేపీ తరపున భరత్ పోటీలో ఉన్నారు. ఖమ్మం లోక్సభ స్థానం విషయానికి వస్తే ప్రస్తుతం ఈ సీటు కూడా బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానం. ప్రస్తుతం ఇక్కడ ఇప్పుడు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ పార్టీకి 54.23%, బీఆర్ఎస్ కు 33.5%, బీజేపీ 9.80%, ఇతరులు 2.92 ఓట్లు అవకాశం ఉంది. మొత్తంగా ఖమ్మం సీటు కాంగ్రెస్ పార్టీ సగానికి పైగా ఓట్ షేర్ తో ఈ సీటును కైవసం చేసుకునే అవకాశం ఉంది. ఈ సీటును కాంగ్రెస్ పార్టీ ఇంకా ఫైనలైజ్ చేయలేదు. భువనగిరి లోక్సభ నియోజకవర్గం విషయానికి వస్తే బీజేపీ 34.90%, కాంగ్రెస్ 33.5%, బీఆర్ఎస్ 26.12%, ఇతరులు 5.93 ఓటు బ్యాంక్ దక్కే అవకాశం ఉంది. ఇక్కడ బీజేపీ తరపున బూర నరసయ్య గౌడ్ పోటీలో ఉన్నారు. అటు కాంగ్రెస్ తరపున చామల కిరణ్ కుమార్ రెడ్డి బరిలో ఉన్నారు. మొత్తంగా ఈ సీటు బీజేపీ కాంగ్రెస్ పార్టీ మధ్య పోటాపోటీగా ఉంది. నల్గొండ లోక్సభ నియోజకవర్గం విషయానికి వస్తే కాంగ్రెస్ పార్టీ 53.20%, బీఆర్ఎస్ 28.85%, బీజేపీ 10.56%, ఇతరులు 7.39% ఓట్లు వచ్చే ఛాన్స్ ఉంది. ఈ ఒపీనియన్ పోల్ ప్రకారం ఈ సీటు కాంగ్రెస్ పార్టీ గ్యారంటీగా గెలిచే అవకాశాలున్నాయి. ఇక వరంగల్ లోక్సభ నియోజకవర్గం విషయానికి వస్తే కాంగ్రెస్ పార్టీ 39, బీజేపీ 27, బీఆర్ఎస్ 30%, ఇతరులు 7% ఓటింగ్ ఉంది. ఈ సీటు ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ పార్టీ ఖాతాలోకి వెళ్లే అవకాశాలున్నాయి. పెద్దపల్లి పార్లమెంట్ స్థానం విషయానికి వస్తే ఇక్కడ కూడా చెయ్యిదే హవా. ఈసారి కాంగ్రెస్ పార్టీ 38, బీఆర్ఎస్ 32, బీజేపీ 20, ఇతరులు 7% ఓటింగ్ నమోదు అవుతుందని సర్వేలు చెబుతున్నాయి. మొత్తంగా పెద్దపల్లి సీటు కూడా ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే పెద్దపల్లి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇప్పటి వరకు ప్రముఖ సర్వే సంస్థ జన్లోక్ పాల్ నిర్వహించిన 7 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ తే హవా కనిపిస్తోంది. ఈ సీట్లు పక్కాగా గెలుస్తుందని సర్వేలు చెప్తున్నాయి. కొన్ని స్థానాల్లోనే ఇలా ఉందంటే 17 స్థానాల్లో సర్వే చేస్తే కాంగ్రెస్ తే గెలుపు వస్తుందని ఆ పార్టీ నాయకులు అంటున్నారు. చూడాలి మరి ఈ ప్రీ పోల్ సర్వేలు ఎంతవరకు నిజమవుతాయో.